ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని సమాచార శాఖ మంత్రి పార్థసారథి దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు బాగా చేశారని స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత చేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సమాచార శాఖ మంత్రి పార్థసారథి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి పార్థసారథి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? దర్శనం చేసుకోవటం ఎలా ఉంది? దేవి నవరాత్రులు బ్రహ్మాండంగా ప్రారంభమైన ఈరోజు అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనల ప్రకారం మన ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారి నాయకత్వంలో మరి చాలాసార్లు సమీక్షించారు. ఏ విధంగా ప్రజలకి సౌకర్యవంతమైన దర్శనాన్ని కలగజేయాలని. మరి సామాన్యుడు కూడా అమ్మవారిని ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందటమే లక్ష్యంగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఓకే, మొత్తం మీద చూసుకున్నట్టయితే సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు కూడా మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పి, అదేవిధంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా మంత్రి పార్థసారథి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.